యమ్యయమసో అథర్వభ్యో వదోగా సంవత్సరాయ పరిహారిణి పరివత్సరాయ విజాత వత్సరాయ భాస్కర్వరీ వత్సరాయ విజజ్జల సర్వం సరాయ పలిక్ని వనాయ వనపం అన్యతోరణ్యాయ దావపం అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. సనాతన ధర్మ విషయాల కోసము, ఆధ్యాత్మిక సమాచారం కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ రోజున మన ముందున్నారు విశిష్టమైనటువంటి వ్యక్తులు, వేదమూర్తులు, బ్రహ్మశ్రీ చేబిఎం రాఘవ శర్మ అవధాని గారు. చేబిఎం రాఘవ శర్మ గారికి హిందూ ధర్మచక్రం సంస్థ తరఫున శ్రీ శృంగేరి జగద్గురువులైనటువంటి విధుశేఖర భారతి మహాస్వామి వారి చేతుల మీదుగా వైదిక ధర్మ ప్రవర్ధక అనేటువంటి బిరుదును కూడా అందజేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు చేబిఎం రాఘవ శర్మ అవధాని గారితో ఎన్నో విషయాలు మనము మాట్లాడుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, వేద పాఠశాల మీరు నిర్వహిస్తున్నారు. నేటి కాలంలో వేద పాఠశాల నిర్వహణ అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. అసాధ్యం కాదని కాదు, కానీ చాలా కష్టతరమైనటువంటిది. ఇలాంటి వేద పాఠశాలలో మీరు ఎంతోమంది వేద విద్యార్థులను స్వయంగా మీ స్వగృహంలోనే ఉంచుకొని వాళ్ళకు వేద పాఠశాల నిర్వహిస్తున్నటువంటి మీ గురించి ఇప్పుడు మా ప్రేక్షకులకు, సనాతన ధర్మంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఎన్నో విషయాలు తెలియజేయాల్సినటువంటి భాగంగా అసలు రాఘవ శర్మ అవధాని గారి యొక్క నేపథ్యం ఏంటి, అంటే మీరు ఎక్కడ జన్మించారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ కుటుంబం నేపథ్యం ఏంటి, మీ యొక్క కుటుంబంలో ఎవరెవరు, ఎంతమంది అన్నదమ్ములు సోదరులు ఉన్నారు, ఏ విధంగా మీరు ఈ వేదం మార్గంలోకి రావడం అనేటువంటి జరిగింది, ఈ విషయాలన్నీ తెలియజేయండి. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుగతం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా విజయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. ముందుగా మీరు జన్మించినటువంటి ప్రాంతము, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం గురించి తెలియజేయండి. నేను నల్లగొండ జిల్లా దేవరకొండ అనే ఒక కుగ్రామంలో పుట్టాను. అంటే కుగ్రామం ఎందుకంటున్నానంటే అప్పుడు నేను పుట్టినప్పుడు చాలా చిన్న గ్రామం అది. అలాంటి గ్రామంలో, దేవరకొండ అనే గ్రామంలో నేను జన్మించడం జరిగింది. రాక్షస నామ సంవత్సరం 1975 ఆ సంవత్సరంలో జన్మించడం జరిగింది. మా ఇంటి పేరు చేబిఎం వారు. మా నాన్నగారు ఆ దేవరకొండ అనే గ్రామంలో కండక్టర్గా పనిచేస్తుండేవారు. బస్ కండక్టర్గా పనిచేస్తుండేవారు. అలాగే మా మాతామహ స్థానం వచ్చి అమలాపురం దగ్గర కాట్రేన్ కోన అని మల్లాది వారి వంశం, మంచి వంశం. అట్లాగే మా అమ్మమ్మ గారు ముల్లపడి వారు మూడేకురని. అలాంటి వంశంలో నుంచి ఉన్న గర్భవాసంలో, ఆ తల్లి గర్భవాసంలో నేను దేవరకొండ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. మీరెంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? మేము 5 అన్నదమ్ములు, ఒక అక్కయ్య. ఓకే. మేమందరం అన్నదమ్ములందరం కూడా వైదిక మార్గంలోనే ఉన్నాం. మొత్తం 5 అన్నదమ్ములు వైదిక మార్గంలోనే ఉన్నారు. వైదిక మార్గంలోనే ఉన్నాం. చాలా సంతోషం. అక్కయ్య కూడా, మా బావగారు కూడా మంచి పురోహితం. ఆయన కూడా నకరేకల్లని నల్గొండ జిల్లాలోనే. ఆయన కూడా మంచి నంది భట్ల వారు కూడా మంచి వైదిక కుటుంబం. ఇప్పుడు మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం గురించి చెప్పారు. మీకు ఉపనయనం ఏ సంవత్సరంలో జరిగింది? అయితే ఉపనయనం ద్వారానే కదా వైదిక సంస్కారం అనేటువంటిది అలవాటు పడుతుంది. ఈ వేద పాఠశాల నిర్వహించాలి, వేదాధ్యాపనం చేయించాలి అనేటువంటి ఈ కోరిక కలగడానికి ఏమైనా కారణం ఉందా? వసుదేవ, తప్పకుండా అండి. ఏం లేదు, మేము అనుకోకుండా ఈ మార్గంలో రావడం జరిగింది. ఎందుకంటే మా తాతగారు కానీ, మా ముత్తాతగారు కానీ, మా నాన్నగారు కానీ ఈ వైదిక మార్గంలో లేరు. మేము 5 పిల్లలను జన్మించడం, ఒక అక్కయ్య. మా నాన్నగారికి ఆయన కూడా చిన్నతనంలోనే తండ్రి గారు పోవడం వల్ల ఆయన మేనమాల దగ్గర పెరగడం, ఆయనకు కూడా వైదిక ధర్మాలంటే ఏదో పెద్దల దగ్గర సంధ్యావందనం నేర్చుకున్నారు. ఆ తర్వాత మేమందరం జన్మించడం జరిగింది. ఈ పెద్ద కుటుంబమే ఆ రోజుల్లో 5 మేమంతా పెద్ద కుటుంబంగానే భావించవచ్చు. ఈ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు మా నాన్నగారు.
అలా ఒక సమయంలో మహేష్ యోగి గారని ఆ రోజుల్లో మన ఆంధ్ర తెలంగాణలో పాఠశాలలు చాలా తక్కువగా ఉంది. అలాంటి సమయంలో మహర్షి గారు అనే ఒక మహానుభావుడు ఢిల్లీలో నోయిడాలో ఒక వేద పాఠశాల పెట్టారు. ఢిల్లీలోని నోయిడాలో అక్కడ 10,000 మంది బ్రాహ్మణులతోటి ఆయన వేద పాఠశాల సంకల్పించారు. అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి వచ్చారు, కుమార్ బాబు గారని. ఆయన మా నాన్నగారిని వచ్చి, అయ్యా వేదానికి చాలామంది బ్రాహ్మణులు తగ్గిపోయారు, మీ ఇంట్లో 5 పిల్లలు ఉన్నారు కదా, ఒక్క విద్యార్థిని ఒక్క అబ్బాయిని ఇవ్వండి అని అడిగారు. కానీ మా నాన్నగారు ఒక్కరిని కాదండి, ఆ రోజుల్లోనే మా నాన్నగారికి ఏం తెలియనితనంలోనే అంటే మా అన్నయ్యకి, మా పెద్దన్నయ్యకి, మా అక్కయ్యకి వివాహం చేసేసారు. అంటే ఆ రోజుల్లో కాబట్టి చేసేసారు. ఇంకా మేము 4 ఉన్నాం అనమాట. మేము 4 దాదాపు సంవత్సరం తేడాల్లో ఉండే పిల్లలు. 5 పిల్లలు 4 పిల్లల్ని నేను వేదానికి త్యాగం చేస్తున్నానని చెప్పి ఆ రోజుల్లో మా నాన్నగారు మమ్మల్ని, ఎందుకంటే ఈ రోజుల్లో పక్కనున్న పాఠశాల పంపడానికి చాలా ఆలోచిస్తున్నారు. అలాంటిది ఫోన్లు లేవు, లెటర్లు అన్న ఇలాంటి ఒక స్థితిలో 4 పిల్లల్ని ఆయన మానసికంగా దృఢంగా సంకల్పించుకొని పంపించడం అనేది వారు గొప్పవారిగా. ఇప్పుడు తండ్రి అంటే కాస్త కఠినమైనటువంటి హృదయం అంటే కఠిన హృదయం అని అంటే పిల్లల మీద ప్రేమ లేక కాదు, ఏదైనా కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఓర్చుకునేటువంటి పరిస్థితి తండ్రికి ఉంటుంది. కానీ తల్లి మనసు అలాంటిది కాదు. 4 పిల్లలను నోయిడా, ఢిల్లీకి పంపిస్తున్నాను అని అంటే తల్లి తల్లడిల్లిపోతుంది. ఎందుకంటే మీరందరూ కూడా చిన్న పిల్లలు అప్పటికి. మరి తల్లి ఏ విధంగా సమర్థించింది, ఏ విధంగా ఒప్పుకుంది అసలు? అదే అంటే మా ఇంట్లో వైద్యం లేదు కాబట్టి మా నాన్నగారు అంటే వారు అడిగిన తర్వాత సంవత్సరం తర్వాత పంపించాను. వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా, అమ్మగారు ఒప్పుకోవడానికి కూడా సంవత్సరం కాలం పట్టింది. పెద్ద అన్నయ్య ఇక్కడే ఉంటాడు కాబట్టి మా 4 పంపించడానికి వారు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకోవడం మాకు అదొక భాగ్యం. ఎందుకంటే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం, మేము అన్నదమ్ములు అందరంటే మా అమ్మగారు ఒప్పుకోవడమే మాకు అదొక భాగ్యంగా మేము ఆ రోజు అంత జటిలమైనటువంటి సమస్యలో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కనుక ఈ రోజున మీరు ఎంతోమందికి వేద విద్యను నేర్పిస్తున్నారు, వేదమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. చాలా సంతోషం గురుగారు. అయితే మీరు చదువుకున్నటువంటి వేదము కృష్ణయజుర్వేదమా, శుక్లయజుర్వేదం? కృష్ణయజుర్వేదం తైత్రీయ శాఖ వేదం పూర్తి చేశారు. క్రమాంతం చాలా స్మార్తం చేశారు. ఇప్పుడు శ్రీ భ్రామరి సూర్యప్రకాశిక వేద విద్యా పీఠం అని ఒకటి నిర్వహించారు. అల్వాల్లో ఉంది, హైదరాబాద్లోని అల్వాల్లో, ఓల్డ్ అల్వాల్లో ఉంది. ఈ వేద పాఠశాల తరఫు నుంచి సుమారు ఒక 10-15 మంది విద్యార్థులకు మీరు ఇక్కడ వేదాధ్యయనం చేయిస్తూ ఉన్నారు. ఒక పాఠశాల అనేటువంటిది పెట్టాలని అంటే దానికి ఎన్నో ఒడుకులు ఉంటాయి. అలాంటిది ఒక పాఠశాల, అసలు మీరు ఈ హైదరాబాద్ నగరంలో ఎలాంటి వేద పాఠశాలలు లేనటువంటి కాలంలో మీరు మొట్టమొదటిగా పాఠశాల పెట్టారన్నట్టుగా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. వేద పాఠశాల పెట్టాలి అనేటువంటి కోరిక మీకు ఎందుకు కలిగింది? దానికి ఏదైనా ప్రధానమైన కారణం ఉందా? తప్పకుండా చెప్తాను. అంటే నేను వివాహం అయిన తర్వాత శ్రీశైలం కంచికామకోటి పీఠం, అంటే కంచికామకోటి పీఠం గుడి పక్కనే ఉంటుంది. అక్కడ నాకు చిన్నతనంలోనే పెళ్ళైంది, 22 ఏళ్ల వయసులో. ఆ రోజుల్లో మా ఆవిడ, నేను, మా అమ్మగారు తీసుకెళ్ళి జాగ్రత్తగా మా ఆవిడకి మడి ఆచారం చెప్తూ నేను జీవితాన్ని ప్రారంభించాను. అక్కడ ప్రాతస్మరణీయులు శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యుడైన జనార్దనానంద స్వామి వారు ఉండేవారు. ఆయన చాలా ఆప్యాయంగా నన్ను, అంటే వారు మహోపాధ్యాయులు, మహాపండితులు, వారి ఆధ్వర్యంలో అంటే వారి ముందర నేను ఈ అధ్యాపకం చేయడం అనేది ఆ దుర్లభం. అలాంటిది వారు నన్ను ఆప్యాయతగా, వారు ఉన్న రోజులు వారు సిద్ధి పొందేంత వరకు కూడా 10 సంవత్సరాలు నేను అక్కడ శంకరమఠంలో, కంచివారి శంకరమఠంలో 10 ఏళ్ళు అధ్యాపకం చేశాను. ఆ సమయంలో ఇక్కడ వేద భవనాలు ఉండేది. అంటే తెలుగు వాళ్ళల్లో మనది మొట్టమొదటి పాఠశాల. కానీ అంత పూర్వమే 15-20 ఏళ్ల క్రితమే వెంకటరామ ఘనపాటి గారు, ఆయన ప్రాతస్మరణీయులు, వారు వేద పాఠశాల ఒకటే ఉండేది హైదరాబాద్. ఆ తర్వాత వారు పరమాచార్యుల ఆరాధన జరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి కొంతమంది పండితుల్ని ఆరాధనకి ఋగ్వేదం ఘనపాటి గారు, సూర్యనారాయణ ఘనపాటి గారు ఇలాంటి వారంతో వస్తుండేవారు. ఆ సందర్భంలో పెద్ద గురువు గారు కూడా వస్తుండేవారు. ఆ సమయంలో నేను అక్కడి నుంచి ఇంకా నేను పిల్లలు పెరిగాను. నాకు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు సంతానం కలిగింది. సరే ఇంకా పిల్లలు పెరిగేంత వరకు అక్కడ ఉన్నారు. వాళ్ళకి 10-12 ఏళ్ళు వచ్చేవరకు మా అబ్బాయి ఉపనయనం కూడా ఇక్కడికి వచ్చాను చేశాను. మా పిల్లలు పెరిగే సమయానికి నేను హైదరాబాద్ రావాల్సిన సందర్భం వచ్చింది. సరే మా అన్నదమ్ములంతా ఇక్కడే ఉన్నారు, సరే నేను కూడా ఇక్కడికే వద్దామని ఆ 10 ఏళ్ళు అక్కడ చేశాను కదా, 1 దశాబ్ద కాలం అని చెప్పి వస్తున్న సమయంలో వెంకటరామ ఘనపాటి గారి దగ్గరికి వచ్చాను. ఎందుకంటే ఆ రోజుల్లో వైదికులకు అందరికీ పెద్ద దిక్కుగా ఆయన ఉండేవారు. గురుగారు నేను ఇలా వచ్చి చేస్తున్నాను, ఈ ఊరిలో నేను జీవనం కొనసాగించాలనుకుంటున్నానంటే, సరే అబ్బాయి నువ్వు ఒక పని చేయి, ఇక్కడ మాకు చాలామంది వేద విద్యార్థులు ఎక్కువయ్యారు, ఒక వేద పాఠశాల అవసరంగా ఉంది,
కాబట్టి నువ్వు ఒక వేద పాఠశాల ప్రారంభించు. ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా చిన్నవాడిని కదండి, నాకు అంత అనుభవం లేదంటే అనుభవం అక్కర్లేదు. నువ్వు 10 సంవత్సరాలు శంకర మఠంలో పనిచేసావు కాబట్టి నీకు తప్పకుండా పరమాచార్య వారి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి నువ్వు తప్పకుండా వేద పాఠశాల పెట్టు అని చెప్పి ఆ అనుగ్రహంతో వేద పాఠశాల పెట్టడమే కాకుండా ఆ పాఠశాలకి వారు విద్యార్థులు అంటే అక్కడ స్థలాభావం ఉండేది ఆ రోజుల్లో. ఎప్పుడు నేను చెప్పేది 20 ఏళ్ల క్రితం. 20 ఏళ్ల క్రితం స్థలాభావం వల్ల అక్కడ ఎక్కువైన విద్యార్థుల్ని గురువు గారే ప్రత్యేకంగా నా దగ్గర పంపించారు. అలా పంపించిన విద్యార్థులు కొంతమంది క్రమపాఠులు, కొంతమంది ఘనపాఠులు అయ్యారు. ఈ రోజుల్లో జొన్నలగడ్డ అని ఒక అబ్బాయి, కార్తీక్ అని ఒక అబ్బాయి వారు పంపించారు. ఆ అబ్బాయిని వారు పంపించినందుకు నేను ఆ అబ్బాయి ఘనపాఠి అయ్యాడు. అలా కంచిలోని పరీక్షించాడు కూడా అబ్బాయి. అలా కొంతమంది విద్యార్థులు చెప్పేసరికి నేను వెంటనే ఒక మల్లాది వారిని ఒక ఇంట్లో పాఠశాల ప్రారంభించాను. ఆ రోజుల్లో తెలుగు వాళ్ళలో మొట్టమొదటిగా నేనే ప్రారంభించాను. వేదభవన్ తర్వాత వేద పాఠశాల. అలా ప్రారంభించినప్పుడు 5 సంవత్సరాల తర్వాత మా విద్యార్థులు ఎక్కువైపోయారు. 50, 60, 70కి చేరారు మీ పాఠశాల. అప్పుడు వేద పాఠశాల లేకపోయేసరికి వేదభవన్ తర్వాత అయ్యేసరికి వేదభవన్ ఒకటే కాదు చుట్టుపక్కల పాఠశాలలు కూడా మనకి అచ్చలాపురంతో కూడా ఉండేది అప్పట్లో. హైదరాబాద్లో మాత్రం వేదభవన్ ఒకటి ఉంది. సరే బ్రాహ్మణి పాఠశాలకి ఎక్కువగా వచ్చేసరికి మల్లాది వారు ఆ యజమాని ఆయన లక్ష్మీనారాయణ గారిని, ఆయన మహానుభావులు నన్ను దగ్గర తీసి నేను ఈ స్థితిలో ఉండడానికి మల్లాది లక్ష్మీనారాయణ గారు కూడా ఒక కారణం. అంతకుముందు శంకర మఠంలో సముద్రాల కృష్ణమూర్తి గారు, ఆయన చాలా మహానుభావుడు. ఆయన ఐటీ ప్రొఫెషన్ వారు, ఇన్కమ్ ట్యాక్స్. ఆయన కూడా ఇవన్నీ నేను చేయడానికి కూడా ఇలాంటి ఒక ప్రముఖులే నాకు మార్గదర్శకం. అక్కడ కూడా సాయినాథ్ గారు అని ఆయన ఉండేవారు, ఇప్పుడు మన జనార్దన స్వామి ట్రస్ట్కి వారు కార్యదర్శి. ఇలాంటి పెద్దలు ఇందులో మార్గదర్శకం ఉంది. ఎందుకంటే మనకు పుట్టినప్పుడు ఏం తెలియదు, మనం పెరుగుతూ ఉంటే ముందు తండ్రి గారిని చూసి పెరుగుతాం. తండ్రి గారు మనకి జన్మనిస్తారు, వారి తెలివితేటలు మనకు వస్తాయి. కానీ బయట ప్రపంచంలోకి తండ్రి గారు పంపిన తర్వాత మనం ఎంతోమంది ప్రముఖులని వారిని చూసే వారు ఏం చేస్తున్నారు అని వారిని మార్గదర్శకంగా తీసుకొని నేను చేయడం జరిగింది. 5 ఏళ్ల తర్వాత వారు ఇంట్లో కష్టమవుతుంది అంటే అప్పుడు నేను 50 మంది విద్యార్థులను తీసుకొని ఇక్కడ సూర్యనగర్ అని గోల్డెన్ బాగ్, ఈ సూర్యనగర్ కాలనీలో ఒక రెంటెడ్ ఇల్లు తీసుకొని అప్పుడు ఇంకా నేను సొంత భవనం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజుల్లో ఇవి సెల్ మాధ్యమాలు తక్కువ, ప్రతి వారింటికి తిరిగేవాడిని. ఒక స్కూటర్ ఉండేది నాకు. ఆ రోజుల్లో దక్కన్ క్రానికల్లో కూడా నేను స్కూటర్ మీద వెళ్తుంటే పిల్లలు తీసుకొని నా ఫోటో ఇట్లా అంటే తెలియక 4 పిల్లలు తీసుకొని వెళ్తుంటే ఇంతమందిని తీసుకొని అలా కష్టపడ్డాను. స్కూటర్లో తిరిగి ప్రతి యజమాని ఇంటికి వెళ్ళి 7,000 రూపాయలు చొప్పున భూదానం తీసుకొని ఇతస్తి మాత్రం భూమించ యోధదాదిచ సంధ్యాభూతాయ విప్రాయ శివమందిరం అని ఒక శ్లోకం ఉంది. అంటే ఎవరైతే ఒక గజం భూదానం చేసినా అంటే సంధ్యావందనం వేదపారాయణ చేసే బ్రాహ్మణులకి ఇస్తే అది శివమందిరంతో సమానం. బ్రహ్మకు గుడి ఉంటుంది కదా, శివుడికి గుడి ఉంటుంది, విష్ణువు గుడి ఉంటుంది. బ్రహ్మవారి గుడి ఏదంటే వేద పాఠశాల, బ్రహ్మగారి గుడి అని చెప్పి ఆ రోజుల్లో ప్రతి గజం అలా తిరిగి నేను 300 గజాలు సేకరణ చేసి బిల్డింగ్ కట్టి మా మల్లాది లక్ష్మీనారాయణ గారితో ప్రారంభం చేసి 2006 ఆ సమయం నుంచి నేను వీరందరి ప్రోత్సాహంతో సొంత పాఠశాలలు ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి నిమిత్తం అయితే ఈ భవనం మొదలుపెట్టే ముందు ఇంకొక ఏంటంటే నేను ఎలా చేయగలుగుతాను, చాలా చిన్నవాడిని, 4 పిల్లలు, మళ్ళీ నేను వైదికల్లో తిరుగుతుండేవాడిని ఉదయం మొత్తం, విద్యార్థులు, స్మార్త విద్యార్థులు, ఇలా నేను ఎలా చేయగలుగుతాను అనుకున్న సమయంలో నాకు చిట్టి వారని ఒక ఫ్యామిలీ, శ్రీనివాస్ గారు, బద్రి గారు, వారి అన్నదమ్ములు ఒక 5, వారి ద్వారా నేను శృంగేరి వెళ్ళాను. శృంగేరి వెళ్ళి స్వామి నేను ఇలా 15 ఏళ్ళ నుంచి నేను అధ్యాపకం చేస్తున్నాను, 5 ఏళ్ళ నుంచి ఒక గృహంలో నేను వేద పాఠశాల నడిపిస్తున్నాను అంటే వారు ఒక 10,000 రూపాయలు ఇచ్చి స్వామివారు ఇది నీకు అక్షయం అయిపోతుంది వెళ్ళని చెప్పి భారతీయ తీర్థ స్వామి వారికి నేను జన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ వయసులో నాకేం తెలియదు, ఎంతో 33 ఏళ్ళు. సరే వెళ్తే స్వామివారు ఆశీర్వదించి ఇచ్చారు. ఆ 10,000 రూపాయలతో నేను వచ్చి తుని స్వామివారు అంటారు, ఆ స్వామివారు శంకుస్థాపన చేస్తే మొదలుపెట్టాను. అది ఆగకుండా 50 మంది విద్యార్థులు, 60 మంది విద్యార్థులతో చాలా ఉధృతంగా ఒక 10 సంవత్సరాలు. ఆ 10 ఏళ్లలోనే నేను 10 మంది క్రమపాఠులు, 3 ఘనపాఠులు, ఒక 50 మంది మంచి స్మర్థను తయారు చేయగలిగాను. అది కేవలం భారతీ తీర్థ స్వామివారి అనుగ్రహం. ఆ తర్వాత భారతీ తీర్థ స్వామివారు, విధుశేఖర భారతీ స్వామివారు పీఠాధిపత్యం తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా పేద పాఠశాలలు మన దగ్గరికి వచ్చి భవనంని వారు ప్రారంభించి ఒక దేవతార్చన, వారి పాదుకలు ఇచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. ఆ ఆశీర్వచన ఫలమే స్వామివారి దగ్గర మీ సంస్థ ద్వారా నాకు వైదిక ధర్మ ప్రవర్ధక అని బిరుదు అంకితం. ఇవన్నీ నేను బాధ్యతగా స్వీకరిస్తున్నాను తప్ప నేను అంతటి వాడిని కాదు, చాలా అల్పుణ్ణి, చదువు కూడా చాలా స్వల్పం, నేను అల్పం అయ్యా. గురుగారు చాలా సంతోషము. కర్తా కారయితా చేయవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన అని ఏ పని చేయాలన్నా కానీ ఎవరో ఒకరు ప్రేరేపించేటువంటి వాళ్ళు ఉంటారు కనుక ఆ విధంగా వెంకటరామ ఘనపాటి గారి కారణంగా
అక్కడ శారదాపీఠంలో ఉన్నటువంటి ప్రధాన గురు జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ స్వామి వారి యొక్క ఆశీస్సుల మీదుగా ఈ వేద పాఠశాలకు బీజం పడింది అని చెప్పారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఒక వేద పండితుని యొక్క ఆశీర్వచనము, వేదతుల్యులైనటువంటి ఒక గురువు గారి యొక్క ఆశీర్వచనము మీకు లభించడం అనేటువంటిది అది పరంపరగా సాగుతూ ఉంది. చాలా సంతోషం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వేద పాఠశాలలు నిజంగా అవసరమా? ఎందుకంటే ఇప్పుడు విద్యలంతా కూడా చాలామంది లౌకికమైనటువంటి విద్యలు, కంప్యూటర్ సైన్స్, ఎంఎస్, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ ఇట్లా రకరకాలుగా వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో అసలు వేద విద్య అనేటువంటిది ఇప్పుడు అవసరమా? దానికి మీరేం సమాధానం చెప్తారు? వేద విద్య చాలా ఆవశ్యకత ఉందండి. కాకపోతే ఉపదేశం మాత్రంగా నేర్చుకొని వేద పండితులని చెప్పుకోకూడదు. ఎందుకంటే వేదం నేర్చుకోవాలంటే 16 గంటల సమయం పడుతుంది. దానికి హుణ విద్యను వేద విద్యను కలపడం కష్టం. ఎవరైతే వేద విద్యకు వెళ్ళాలనుకుంటున్నారో తల్లిదండ్రులు త్యాగం చేసి కేవలం వేద విద్యనే నేర్పాలి. లేదు హుణ విద్య నేర్పాలనుకుంటే హుణ విద్య నేర్పాలి తప్ప వేద పాఠశాల ఆవశ్యకం ఉంది. ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడిని వేదానికి త్యాగం చేయడం, ఒక పిల్లవాడిని హుణ విద్యకు త్యాగం చేయడం అలాంటివి చేస్తే బాగుంటుంది. ఆవశ్యకత మాత్రం ఉంది. కాబట్టి ఇప్పుడు పాఠశాలలు చాలా ఎక్కువైపోయాయి. కాబట్టి వాటి ఆవశ్యకత ఇప్పుడు చాలు అని ఒక నా యొక్క జ్ఞానానికి సంబంధించి నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న పాఠశాలలు చాలా ఎక్కువైపోయాయి. వీటితో మనం ఉన్న పాఠశాలలతోనే వేద విద్యను అందరికీ అందించవచ్చు అనేటువంటి అభిప్రాయం. అయితే ఇప్పుడు మీరు పాఠశాలలు అధికంగా ఉన్నాయన్నారు. అది జంట నగరాలలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, భారతదేశ వ్యాప్తంగా కానివ్వండి, అధికంగా వేద పాఠశాలలు నిర్వహణలో ఉన్నాయని అంటున్నారు. అయితే నిర్వహించబడుతున్నటువంటి ఈ వేద పాఠశాలలన్నీ కూడా మీకు తెలిసినటువంటి ప్రణాళికల ప్రకారం, అంటే ఒక వేద పాఠశాల ఇదిగో ఈ ప్రణాళికలతో ఉండాలి, ఈ విధమైనటువంటి నియమ నిష్టలను పాటించాలి అనేటువంటి కొన్ని రూల్స్ ఏవో ఉంటాయి కదా. అలా ప్రణాళికబద్ధంగానే ఇప్పుడు పాఠశాలలు అన్నీ నడుస్తున్నాయి అంటారా? దాదాపుగా జగద్గురువుల అనుగ్రహంతో అందరూ పాఠశాలలు పెడతారండి. ఎందుకంటే శృంగేరి జగద్గురువులు కానీ, కంచి జగద్గురువులు కానీ, శంకరాచార్య పరంపరంగా పెట్టిన పాఠశాలల్లో అయితే మాత్రం తప్పకుండా ఆ నియమాల్ని పాటిస్తూనే ఉంటారు. అంటే వేద విద్యకి ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఎలాంటి నియమాలు ఉంటాయి అసలు? అంటే వారు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం. బ్రాహ్మీ ముహూర్తం అంటే ప్రస్తుతం కాలానుగుణంగా పిల్లలు 4:30 సూర్యోదయాత్పూర్వం లేచి వారు అప్పటి నుంచి సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞం, దేవతార్చన ఈ అనుష్ఠానం చేసుకున్న తర్వాత ఉపహారం చేసి పిల్లలు వేద విద్యను నేర్చుకోవడం జరుగుతుంది. శంకరాచార్యుల వారికి కూడా 4 శిష్యులు ఉన్నారు. ఒక అధ్యాపకుడు 10 మంది కంటే ఎక్కువ చెప్పలేదు. ఎందుకంటే ఒక 10 మందిలో కూడా 10 మందిలో మనకి 10 మంది వేదం మొదలుపెడితే ఒక్క విద్యార్థి బయటకు వస్తాడు. ఎందుకంటే 1000 మంది శూరులు ఉంటే ఒకడే వీరుడు అవుతాడని శాస్త్రవచనం. కాబట్టి మిగతా వాళ్ళందరికీ స్వరూపం తెలుస్తుంది తప్ప అందులో నిష్ణాత కలగడం చాలా కష్టం. 1000 మంది చదువుకుంటే 1000 మందికి నిష్ణాతత రాదు. శాస్త్రవచనం కూడా ఒక్కడే. కానీ స్వరూపం అందరికీ తెలియడం వల్ల వాళ్ళ సంస్కారాల్లో ఉంటారు. కానీ పాఠశాలలు ప్రణాళికబద్ధంగా ఏ విధంగా అయితే పాఠశాలలు నిర్వహించబడాలో ఆ విధంగా నిర్వహిస్తున్నారా? దాదాపు నిర్వహిస్తున్నారు. ఎక్కడన్నా అడపాదడప వాళ్ళు నిర్వహించకపోతే తర్వాత జగద్గురుల అనుగ్రహంతో వారికి మార్పు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేద విద్యను హుణ విద్యను కలపకూడదండి. కలిపితే విద్యార్థి చాలా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే వేద విద్య చదువుకోవడానికి 16 గంటలు పడుతున్న సమయంలో మిగతా విద్యలతో కష్టం. లేదు వేద విద్య కేవలం ప్రామాణికం కాదు అనుకొని ఇంగ్లీష్ విద్య మొత్తం నేర్చుకొని సంస్కారం కోసం, అంటే వేద విద్యలో ఉండే స్వాధ్యాయ బ్రాహ్మణం, కాస్త కాటకాలు, అంటే బ్రాహ్మడికి కావాల్సినవి నేర్పించుకోవచ్చు తప్ప వేద విద్యను పూర్తి చేసి సాఫ్ట్వేర్ కానీ, డాక్టర్లు కానీ, మిగతా విద్యలు ఏవి, సంగీతం కానీ ఇవన్నీ నేర్చుకోవడం దుర్లభం. ఇది నేను చెప్పట్లేను. మీరు జగద్గురువుల దగ్గరికి వెళ్ళినా కాస్త చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఇన్ని విద్యలు రావడం దుర్లభం అని చెప్తారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వేద పాఠశాలల్లో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము, తర్వాత స్నాన సంధ్యావందనాలు ముగించుకొని అగ్ని కార్యాలు మొదలైనటువంటివన్నీ కూడా ఆచరించుకోవాలి, దేవతార్చన చేసుకోవాలి అనేటువంటి విషయాలు మీరు చెప్పారు. మీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మీరు చెప్పిన ప్రణాళిక ప్రకారమే సాగుతుందా? ఖచ్చితంగా అలాగే సార్. చాలా సంతోషం. అయితే ఇప్పటికీ కూడా మీరు మాట్లాడినట్టు ఇన్ని సందర్భాల్లో వేద విద్య, హూణ విద్య అనుకుంటూ వచ్చారు. అసలు హూణ విద్య అంటే ఏంటి? ఆ హూణ విద్య, వేద విద్య కలిపితే వచ్చేటువంటి ప్రమాదం ఏంటి? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే పూర్వం ఒక 50 ఏళ్ల క్రితం మీరు వెళ్తే వేద పండితులు ఎవ్వరు కూడా పాఠశాలలు పెట్టలేదండి. జమీందారులు పెడితే, ధనవంతులు పెడితే వారి మాట వీరిద్దరు సమన్వయం చేసుకొని వేద పాఠశాలలు నడిపించగలిగారు. అప్పుడు వేద పండితుడికి ఇంత డబ్బుతో అవసరం ఉండేది కాదు. 50 ఏళ్ల క్రితం వారు ఎక్కువ అనుష్ఠానానికే చేస్తుండేవారు. అప్పుడుండే అవసరాలు కూడా తక్కువగా ఉండేది.
వాళ్ళు వివాహం చేసుకున్న ధర్మపత్ని కూడా ఆవిడకి పూజ పునస్కారం తప్ప ఇంకొక వ్యావహారిక ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. ఈ వేద పండితులకు కూడా వ్యావహారిక ప్రపంచంతో సంబంధం ఉండకుండా జమీందారులు ధనవంతులతో చేశారు. ఎప్పుడైతే మనకి ఒక 75 అంటే మన జనరేషన్ వచ్చాక 75 నుంచి 2000 జనరేషన్ వాళ్ళు కాస్త ఈ వ్యావహారికంగా కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆధునిక ప్రపంచం కాస్త ఫోన్లని, చిన్న ఫోన్లని, పెద్ద ఫోన్లని 2010 వచ్చేసరికి దీనివల్ల ఏమైందంటే బ్రాహ్మణోత్తములందరూ కూడా వ్యావహారికం చేస్తూ వేద విద్యను కూడా చేసుకోగలిగారు. కానీ పూర్వం వాళ్ళంత గట్టితనం తగ్గింది. దానికి శారీరక వ్యవస్థ కావచ్చు. ఊన విద్య అంటే ఏంటి? ఊన విద్య గురించి మీరు అంటారు. అసలు ఊన విద్య అంటే ఏంటి? అసలు ఊన విద్య అంటే మనకి ఇంగ్లీష్ విద్య అంటారు, ఇతర మాధ్యమకు సంబంధించినటువంటి విద్యలు అనేటువంటి విద్య. అయితే దీని మీద ఒక చిన్న ప్రశ్న. వేద పాఠశాలలు సజావుగా నడుస్తూనే ఉన్నాయి. వేద పాఠశాలల్లో అది శుక్లయజుర్వేదమే కానివ్వండి, కృష్ణయజుర్వేదమే కానివ్వండి, లేదా ఋగ్వేదం కానివ్వండి, అథర్వణ వేదమే కానీ, సామవేదం కానీ, అలాంటివన్నీ కూడా ఆయా పాఠశాలల్లో అక్కడ ఉన్నటువంటి వసతులను బట్టి నేర్పిస్తూనే ఉంటారు. అది సహజం. దాంతోపాటుగా స్మార్తం, వైదిక కర్మలు నిర్వహించడం కోసం స్మార్తం అనేటువంటిది కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఇదంతా కూడా గత ఒక 5-6 సంవత్సరాల వరకు కూడా పరంపరగా కొనసాగుతూ మీ పాఠశాల దగ్గర నుంచి కూడా అలా కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ప్రస్తుతం తల్లిదండ్రుల్లో విద్యార్థులను తమ పిల్లలను పాఠశాలలో వేయాలంటే తల్లిదండ్రుల ఆలోచనలో ఒక మార్పు వచ్చింది. మా పిల్లవాడు కేవలం వేదమే చదువుకుంటే ఎట్లా, మా పిల్లవాడు కేవలం స్మార్తమే చదువుకుంటే ఎట్లా? ఎందుకంటే వేదం చదువుకున్నటువంటి వాళ్లకు, స్మార్తం చదువుకున్నటువంటి వాళ్లకు వాళ్ళ యొక్క ఆ ధర్మాన్ని అనుసరించి పంచగట్టుకోవడము, పిలక పెట్టుకోవడము, విభూతిని ధరించడము, ఇలాంటివన్నిటి కారణంగా కానివ్వండి, మరో కారణంగా కానివ్వండి, వేద విద్యను అభ్యసించినటువంటి వాళ్లకు, పురోహితులకు, అర్చకులకు వివాహము జరగకపోవడం అనేటువంటిది ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య. ఈ సమస్య కారణంగా తల్లిదండ్రుల్లో చాలా మార్పు వచ్చింది వాళ్ళ ఆలోచనలో. కేవలం నా పిల్లవాడు వేదం మాత్రమే చదువుకోకుండా ఇటు ఇంగ్లీష్ చదువు కూడా పూర్తి చేసుకొని వాడు ఒక ఉద్యోగం సంపాదించుకొని, ఉద్యోగంతో పాటు కూడా అర్చకత్వమే కానివ్వండి, పౌరోహిత్యమే కానివ్వండి, వేదాభ్యాసమే కానివ్వండి చేసుకుంటూ ఇటు ఉద్యోగము ఇది రెండూ చేసుకోవాలనేటువంటి ధోరణిలో తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. రెండు ఇప్పుడు పిల్లవాడు చేయడం అనేటువంటిది సాధ్యమేనా? ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో మేము వేద విద్యతో పాటు లౌకిక విద్యలు కూడా మేము నేర్పిస్తున్నాము అని కూడా కొన్ని పాఠశాలలు ఇప్పటికీ హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్నాయి. అది సాధ్యమా? సాధ్యం కాకపోతే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? సాధ్యమైతే ఏ విధంగా సాధ్యమవుతుంది? అంటే ఇది చాలా కష్టమైన ప్రశ్న మీరు వేశారు. ఎందుకంటే 2 విద్యలు చాలా కష్టం అండి. ఇది జరగని పని, ఇది జరగని పని. ఎందుకంటే త్యాగే నైకే అమృతత్వమానశు అని శంకరాచార్య వారు చెప్పారు. బ్రాహ్మడికి త్యాగబుద్ధి ఉండాలి. వివాహం అనేది మీరు అన్నది సమస్య ఉండొచ్చేమో, కానీ వివాహం అనేది స్వర్గంలో నిర్ణయిస్తారు. కాబట్టి వివాహం జరగకపోవడం అనేది ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర దాదాపు 300 మంది విద్యార్థులు చదువుకున్నారు. దాదాపు అందరికీ వివాహాలు అయ్యాయి, పిల్లలతో ఉన్నారు. ఎక్కడ జరగదు అంటే వాళ్ళల్లో ఏదన్నా లోపం ఉండి, ఒకవేళ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ గట్టిగా లేకపోతే ఆ వ్యక్తిగత కారణాల వల్ల వాడికి వివాహం జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఇటు వేద విద్య, ఇటు లౌకిక విద్యలు రెండు సాధ్యమా? లేదండి, సాధ్యం కాదు. ఏదో ఒక విద్య సాధ్యం, మిగతా విద్య ఉపదేశం మాత్రం అవుతుంది. ఒకవేళ ఇంగ్లీష్ విద్యను ఎంచుకున్నాడు అనుకోండి, ఇంగ్లీష్ విద్యను పూర్తిగా చదువుకోవచ్చు. కానీ వేద విద్య ఉపదేశం అంటే నేను బ్రాహ్మడిగా జన్మించాను, నాకు కాస్త మాకు పరంపర ఉంది అనుకున్నవాడు కాస్త వేద వాసన తెలుసుకోగలుగుతాడు తప్ప ఒక ఘనపాటి గారు, ఒక సలక్ష్మి ఘనపాటి గారు, ఒక క్రమపాఠిలాగా, ఒక మూలపాఠిలాగా వాడు పనస చెప్పలేడు. ఎందుకంటే వచ్చే వరకు వల్లె వేయండి, చచ్చే వరకు ఆవర్తి చెప్పండి అని అంటారు. ఈ వేద విద్య ఒకరోజు మీరు ఒక 3 రోజులు సంధ్యావందనం మానేయండి, 4వ రోజు సూర్యష్టమావన్నిష్ట, అగ్నిష్టమావన్నిష్ట, ఒక 2 రోజులు దేవతార్చన మానేయండి, మీకు ఆ నమ్మకం మర్చిపోతారు. అలాంటి విద్య ఇది. ఏంటంటే 8 ఏళ్ల వయసులోనే ఉపనయనం చేసి సంధ్యావందనం అనేది కొండంత విద్యను ఆ బ్రహ్మచారికి ఇస్తున్నారు. బ్రాహ్మడికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే సంధ్యావందనం అంటే 8 ఏళ్ల వయసులో సంధ్యావందనం చూడకుండా వాడు చెప్పాలి. అంటే ఇప్పుడు 2 విద్యలు నేర్చుకోవడం అనేటువంటిది సాధ్యం కాదని దుర్లభం. నేను సవినయంగా చెప్తున్నాను. నాకు కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమాధానం కూడా కాస్త సబబుగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇటీవల పద్మశ్రీ పురస్కార గ్రహీతలైనటువంటి కుటుంబ శాస్త్రి గారు, సంస్కృత పండితులు, వారికి సంస్కృతంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీని ఘోషించింది. మరి ఇంకా అందుకోలేదు, ఇంకా తొందరలోనే అందుకుంటారు. వారితో ఒక మొన్న ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో ఆయన సంస్కృతం కదా ఆయనది, వాళ్ళతో మాట్లాడుతూ వేద పాఠశాలల్లో సంస్కృతం నేర్పించడం లేదు, దానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే వారు అన్నారు,
వేదమే ప్రధానము, సంస్కృతం తర్వాత రెండూ నేర్పించాలంటే రెండింట్లో సాధ్యం కావడం అనేది కష్టమైపోతుంది. ఎటు కాకుండా పోతారు. నేను వేద పాఠశాలలో చేరి వేదాన్ని నేను వదిలేసుకొని సంస్కృతంలో నేను ప్రావీణ్యయ్యాను, వేదం నాకు దక్కలేదనేటువంటి బాధ నాకుంది. కనుక ఈ విషయాన్ని గుర్తించే మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు రెండు విద్యలు ఒక చోట అనేటువంటిది ఏర్పాటు చేయలేరు. ఒక విద్యను పూర్తి చేసుకున్న తర్వాతనే ఆ విద్యార్థి జిజ్ఞాసతో ఇంకొకటి నేర్చుకోవాలి. కానీ ఒకే పాఠశాలలో రెండు అసాధ్యం, ఒక ఊరలో రెండు కత్తులు ఇమ్మడం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అయితే మీరు అన్నట్టుగా లౌకిక విద్యలు ఇప్పుడు పాఠశాలతో పాటుగా పెడితే అది ఇబ్బందికరం. ఇప్పుడు దీన్ని బట్టి ఒక్క ప్రశ్న గురుగారు, ఒక వేదం పూర్తి చేయాలంటే సుమారు ఎంత కాలం పడుతుంది? ఒకటి అంటే ఇప్పటి పరంగా చెప్పాలంటే 12 సంవత్సరాలు పడుతుందండి. 12 సంవత్సరాలు క్రమాంతానికి. ఏదో చాలా ఏకసంతాగ్ర అయితే 12 ఏళ్ళలో క్రమాంతం. ఒక యావరేజ్ విద్యార్థి దృష్టిలో పెట్టుకుంటే 12 ఏళ్ళు క్రమాంతం అవుతుంది. అంటే 12 సంవత్సరాలలో ఒక వేదాన్ని పూర్తి చేయాలని అంటే ఈ విద్యార్థి ఆ 12 ఏళ్ళలో రోజుకి ఎన్ని గంటలు కష్టపడాల్సి ఉంటుంది? ప్రారంభంలో విద్యార్థి 10 గంటలండి, 4 ఏళ్ళు. తర్వాత 4 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ వరకు 12 గంటలు. 8 ఏళ్ళ నుంచి వాడు అంటే మన వాళ్ళు ఏం చేశారంటే పెద్దలు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో గట్టి పరీక్షలు ఉన్నాయి మనకి. శృంగేరి, రాజమండ్రి, విజయవాడ ఇలాంటి పరీక్షలు ఇస్తేనే వేదం అంటే ఈ పరీక్షలు ఇవ్వాలని కాదు, అంటే వేదాన్ని పరీక్ష చేసే స్థితి ఎవరికి లేదు. సర్టిఫికేట్ కోసం చదువుకున్న చదువు గట్టిగా ఉండడం కోసం అలాంటి సంస్థల్లో మొదటిసారే పట్టాలు ఇవ్వరు. దాదాపుగా 2-3 సార్లు తీసి జల్లెడ పడతారు. అయితే 12 సంవత్సరాలలో రోజు ఇతను 8 నుంచి 12 గంటలు కష్టపడాల్సిందే విద్యార్థి. 16 గంటలు కూడా పరీక్షలు ఉంటుంది, లేకపోతే వేద విద్య మరి ఇలా 8-12 గంటలు కష్టపడితే 12 సంవత్సరాల కాలం పడుతుంది అంటున్నారు. దీంతోపాటు లౌకిక విద్యలు కూడా మేము 10th వరకు చదివిపిస్తాం, ఇంటర్మీడియట్ చదివిపిస్తాము, మేము డిగ్రీ చేయిస్తాము, ఇంగ్లీషు, కంప్యూటర్ సైన్స్, ఇతర మాధ్యమాలు చదివిపిస్తాము అని అంటే అప్పుడు ఈ విద్యార్థి ఒక వేదం చదువుకోవాలంటే ఎంతకాలం పట్టవచ్చు? అన్ని ఏళ్ళు ముందు విద్యార్థి ఉండడండి పాఠశాల. అది వేదం చదువుకుంటే మా దగ్గర 6 ఏళ్ళు ఉంటే నేను కాస్త వాడిని క్రమశిక్షణలో పెట్టేసరికి 6 ఏళ్ళు ఉంటాడు. వాడికి తెలివి వచ్చాక ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. 12 ఏళ్ళు నా దగ్గర ఉంటారనేది నమ్మకం లేదు. 6 ఏళ్ళు కాగానే 4 ఏళ్ళు రాగానే అమ్మ గురుగారి దగ్గర ఇంకో గురుగారి దగ్గరికి వెళ్ళి విడతలుగా చదువుకుంటున్నారు. ఈ మధ్య విద్యార్థులు చాలా తెలివయ్యారు. పూర్వకాలంలో ఒక గురువు నుంచి ఇంకో గురువు దగ్గరికి వెళ్తే రానిచ్చేవారు కాదు, ఆ పిల్లవాడికి చాలా పాఠం కూడా చెప్పేవారు కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఇక్కడి నుంచి అక్కడ 3 విడతలు అంత కష్టతరమైనటువంటిది. ఇది 2 పడవల మీద ప్రయాణం లాంటిది, దుర్లభం. అంటే ఇప్పుడు మీరు మన ఛానల్ ద్వారా వేదము నేర్పించాలి అని అనుకునేటువంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి? వేదంతో పాటు లౌకిక విద్యలు కూడా నేర్పించాలి మా పిల్లలకు అంటున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి అసలు? అదే వారు అలా ఇంగ్లీష్ చదివించుకోవాలనుకున్నప్పుడు 12 ఏళ్ళ వరకు వారి ఎందుకంటే తల్లి దగ్గర ఉంటేనే బాగుంటుంది. 12 ఏళ్ళ వరకు వాడి శారీరక పనులు తక్కువగా, అంటే 8 ఏళ్ళ వరకు 12 ఏళ్ళకి వాడి జ్ఞానం వస్తుంది. వాడికి శారీరక అవన్నీ వాడు చేసుకునే స్థితి వచ్చినప్పుడు ఆ 12 ఏళ్ళ వరకు వాడికి 5వ తరగతో 7వ తరగతి దాకా అవుతుంది. 12 ఏళ్ళ నుంచి వేద పాఠశాలలో పడేసి ఆ తర్వాత వాడికి మధ్యలో ఇంటికి తీసుకెళ్ళి 2-3 నెలలు వాళ్ళ ఆన్లైన్లలో ఉన్నాయి కదా 10వ క్లాసు, ఆ తర్వాత ఇంటర్, అట్లా ఒక 3 నెలలు గురువుగారులను అడిగితే అంటే అలా చదివించుకోవాలనుకున్న వాళ్ళు అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. కొంతమంది వేదమే చదువుకోవాలి. అలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి 12 ఏళ్ళ వరకు ఇంట్లో చదివించుకొని 12 ఏళ్ళ తర్వాత పాఠశాలలో పెట్టి మళ్ళీ ఆ 2 ఏళ్ళకు 3 ఏళ్ళకి 10th, ఇంటర్, డిగ్రీ అలా చదువుకోవచ్చు. తర్వాత ఈ 12 ఏళ్ళది అయిపోయాక డిగ్రీ నుంచే కదా వాడికి జ్ఞానం వస్తుంది. వాడికి 3 ఏళ్ళు కూర్చుంటే సాఫ్ట్వేర్లోనో డాక్టర్లోనో అదే వాడి జ్ఞానాన్ని బట్టి వాడు అది కూడా సాధించవచ్చు. ఓకే. అయితే ఒకప్పటి వేద పాఠశాలలు గురుకులాలు అని మనం అనేటువంటి వాళ్ళము. అక్కడ ఏముంది, ఏదో మంచి వాతావరణంలో అన్ని చెట్లు చేమలు ఉన్నటువంటి చోట గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులందరినీ కూడా ఆ చెట్ల కింద కూర్చోబెట్టి పాఠం ఇప్పించేటట్టు రాను కాలం అంతా కూడా మారింది. ఇప్పుడు ఆధునికంగా కూడా భవనాలు కట్టుకొని వేద విద్యార్థులను వాళ్ళకు అక్కడ స్వయంగా ఆ ఇంట్లో ఉంచుకొని రెసిడెన్షియల్ పాఠశాలలుగా ఏర్పాటు చేసుకొని చెప్పించడం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాన్ని మనం కాదనలేము, అందులో తప్పు పట్టలేము. అయితే కోట్ల వ్యయంతో వేద పాఠశాలలు నిర్మించి అంత ఖర్చు పెట్టి వేద విద్యను అందించడం అనేటువంటిది సమంజసమేనా? అంటే ఒక వేద పాఠశాలను స్థాపించాలని అంటే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ కానీ ఎస్వి యూనివర్సిటీ కింద ఉన్నటువంటి పాఠశాలలు కానివ్వండి, లేకపోతే కీసరగుట్టలో ఉన్నటువంటి పాఠశాలలు కానివ్వండి, అవి ప్రభుత్వము వాటికి ఉన్నటువంటి వసతులు కల్పించడంలో కానీ ఇంకొక రకంగా కానీ కొన్ని అధికంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాటికి నిధులు కూడా ఏర్పాటు చేస్తారు. కానీ మీలాంటి వాళ్ళు ఒక ప్రైవేటుగా పాఠశాలలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు కొన్ని కోట్లు వెచ్చించి పాఠశాలలు పెట్టడం అవసరమా? పెడితే ఎంతవరకు సమంజసం? అది మీకు చిన్న ఉపమానం చెప్తాను, దానికి నేనే నిదర్శనం. మొదట్లో చెప్పాను కదా మహర్షి మహేష్ గారు, ఆయన 10,000 మందితో పాఠశాల పెట్టారు.
చేరేసరికి మా 10,000 మంది ఆయన సంకల్పం సిద్ధించేసరికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టింది, 10 ఏళ్ళు పట్టింది ఆయన. 10,000 మంది చేరిన తర్వాత ఆ 10,000 మందిని చూడడానికి 2,000 మందిని మాకు కేర్ టేకర్స్గా పెట్టారు. ఈ 2,000 మంది ఈ 10,000 మందిని శిక్షణ చేయలేకపోయారు. కొట్టడం తిట్టడం వినరు కదా పిల్లలు. దీనివల్ల ఏమైందంటే నిర్మించారంటే మాకు 2,000 ఎకరాల్లో నిర్మించారు. ఎంత కొన్ని కోట్లు ఆ రోజుల్లో మహర్షి గారు మాకు అదంతా కూడా ఈ 10,000 మందిని 2,000 మందిని సమర్థించలేక ఆ భవనాలన్నీ తర్వాత వృధా అయిపోయి ఇవి ఇప్పుడు ఏవో స్కూల్స్కి ఇచ్చేశారు. ఎందుకంటే వేద పాఠశాలలు శంకరాచార్యుల వారు కూడా పెద్దలు ఎవరు చూసిన పూర్వకాలంలో ఒక 10 మంది లోపు పాఠశాలలు నడిపితే వాడికి ప్రతి అక్షరం అనుదాత్త ఉదాత్త స్వరిత అల్ప ప్రాణ మహాప్రాణ దీర్ఘస్వరం ఇవన్నీ అర్థం అవ్వాలంటే 10 మందికి ఒక గురువు ఉండాలి. ఒకవేళ మినిమంగా మనం బాగా నడపగలిగితే బాగా సమర్థత ఉన్న వ్యక్తులు ఉంటే ఒక 100 మంది మించి నడపడం కష్టమవుతుంది. ఎందుకంటే ఒకరు ఉన్న చోట 10 మందితో నడపగలుగుతాం, కానీ ఒక 100 మంది అధ్యాపకులు పెడితే విద్యార్థులకి అక్కడికి చెప్పి ఒక 100 మంది లోపు ఆ యజమానికి ఆ పాఠశాల పెట్టిన యజమానికి సామర్థ్యత ఉంటే మాత్రం ఆ పాఠశాల నిర్మించవచ్చు. మీరు అన్నట్టు కోట్ల వ్యయంతో చెప్తున్నాను కదా, మహర్షి గారు కొన్ని కోట్ల వ్యయం 120 దేశాల్లో ఆయన శిష్యులు ఉన్నారు. అంత డబ్బు తెచ్చి పెడితే అది 10 ఏళ్లలో ధ్వంసం అయిపోయి ఎక్కడికక్కడికి విచ్ఛిన్నమైపోయి. కాబట్టి వేద పాఠశాలలు ఎప్పుడు అదే నిష్కారణైన షడంగో వేద, నిష్కారణంతో మన వేదం చదవని ఉంది. మీరు ఇందాక అన్నట్టు చెట్ల కింద పాకలు ఉంది, కానీ పూర్వకాలం లాగా పిల్లలు లేరు కాబట్టి మరి భౌతి భిక్షాంది అని వెళ్ళలేరు. కాబట్టి వారి కోసం మేము ట్రస్టులు చేసి చిన్నగా కొంతమంది 20, కొంతమంది 50, కొంతమంది 70 ఇలా ఒక 100 మంది లోపు సామర్థ్యం ఆ పెట్టిన యజమాని సామర్థ్యం వరకు ఒక 100 మందితో నడిపించారు. ఆ 100 మందితో ఇప్పుడు మన 100 మంది పైన ఉన్నారు. మన షామీర్పేటలో వేదభవన్ గురువు గారు ఉన్నప్పుడే బిల్డింగ్ అయింది. వాళ్ళకి కూడా కోట్ల వ్యయం ఏం లేదు. వాళ్ళు మీరు అనుకున్నట్టు 2-3 కోట్ల వ్యయంతో, అంటే ఇప్పుడున్న కాలంలో 2-3 కోట్ల వ్యయంతో అవుతుంది. ఎందుకంటే ఆధునిక యుగంలో అన్ని డబ్బులే కదా, పిల్లలు కూడా ఫ్రిడ్జ్లు కూలర్స్ అనుకుంటున్నారు. కాబట్టి వారి కోసం 2-3 కోట్ల వ్యయం అవుతుంది. కానీ 40-50 కోట్ల వ్యయంతో నడిపిన తర్వాత ఇలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. వృధా ఖర్చు, వేదం కూడా వృధా ఖర్చు ఒప్పుకోదు. ఒక పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉంటే సమంజసంగా ఉంటుంది అసలు? అదే చెప్పాను కదా, యజమాని యొక్క సామర్థ్యం ఉంటే 100 మంది ఉంటే 100 మందికి కనీసం ఇప్పుడున్న వ్యవస్థలో 10 మంది అధ్యాపకులు ఉంటారు. 10 మందికి ఒక అధ్యాపకుడు, అట్లాగే కేర్ టేకర్స్ ఒక 4, వాళ్ళ వంట వాళ్ళు ఒక 3-4, ఇలా అంటే ఒక 25 మంది స్టాఫ్ ఉంటే కానీ ఇప్పుడున్న విద్యార్థుల్ని కాపాడుకోలేదు. 25 మంది స్టాఫ్ అన్నా కానీ మనిషికి 10,000 రూపాయలు, తక్కువలో తక్కువ 10,000 పెట్టుకున్నా కానీ నెలకు 2.5 లక్షల ఖర్చులు. 2.5 లక్షలకు అది 4 ఇంతలు కూడా కావచ్చు. ఎందుకంటే అందరికీ 10,000 ఇస్తారని కాదు, కానీ పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమే ఇది. ఇంత ఖర్చును ఏ విధంగా మరి దీన్ని ఏర్పాటు చేసుకుంటారు, ఏ విధంగా ఫండ్స్ వస్తాయనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. చాలా కష్టతరం, కానీ ప్రారంభించి భగవంతుడి మీద భారం వేస్తే సంతోషం. కానీ భగవంతుడు అంత భారాన్ని ఎన్ని రోజులు ఇస్తారు? ఇప్పుడు గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వే దిక్కు అంటే అది కష్టం అవుతుంది. మన పాఠశాలలు మనం కట్టేసి 100 మంది విద్యార్థులను పెట్టేసుకొని 25 మంది స్టాఫ్ను పెట్టేసుకొని ఉంటే కనుక దేవుడా నువ్వే దిక్కు అని అంటే అది కాని పని కదా. దాతలు కొన్ని రోజుల తర్వాత విద్యార్థులు కానీ దాతలకు కానీ వీళ్ళు ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళకి గ్యారంటీ లేదండి. వేద పాఠశాలలో చేర్చేటప్పుడు మేము గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు మా దగ్గర చేరట్లేదు. ఈ సంవత్సరం ఉన్నవాడు 2వ సంవత్సరం ఉంటాడు. కాబట్టి ఇలాంటి గ్యారంటీ లేని చోట మనం చాలా స్వల్ప ఖర్చులతోటి ఒక మీరు అన్నట్టు 5-6 అధ్యాపకులతోటి ఒక 50 మంది 100 మంది లోపు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది చాలా కష్టతరమే, అందరికీ అది కాదు. కాబట్టి మనం అది భగవంతుడు అనుగ్రహం అంటాం. ఇప్పుడు వేద విద్యార్థి యొక్క లక్షణాలు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. వేద విద్యార్థి ఇదిగో ఈ విధంగా ఉండాలి అని. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో వేద విద్యార్థి ఏ విధంగా ఉంటున్నాడు? మీ కాలంలో వేద విద్య నేర్చుకునేటప్పుడు విద్యార్థిగా మీరు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఉంటున్నారా? అసలు విద్యార్థి యొక్క లక్షణాలు ఏంటి? మీరు చాలా కష్టమైన ప్రశ్నలు వేస్తున్నారు. అయినా నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ మేము చదువుకునేటప్పుడు గురుగారు అంటే చాలా భయం ఉండేది. ఎందుకంటే ఒక పన్ను అప్పచెప్పకపోతే పంపించేసేవారు ఆయన. మేము చివరి 10 ఏళ్ల కోర్సు రేపు ఉత్తీర్ణత అవుతారు, పరీక్షిస్తా అన్నారు. వారికి నచ్చకపోతే వారు మా కనుసనల్లో ఉండకపోతే పంపించేశాం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రస్ట్లని పెట్టుకొని మేము ఆ ట్రస్ట్లలో ఇచ్చే దాతలు కూడా మీ దగ్గర 30 మంది ఉన్నారా, 40 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా, ఎక్కువ మంది ఉంటే డొనేషన్స్ అక్కడ ఇవ్వడం, తక్కువ మంది ఉంటే ఈ పాఠశాల ఏదో తక్కువ స్థాయి అనుకోవడం జరుగుతుంది. అది కాదు, 10 మంది ఉన్నా అక్కడ చదువు ఎలా ఉంది. విద్యార్థి లక్షణాలు అడిగితే విద్యార్థి లక్షణాలు పూర్వంకి ఇప్పుడు బతిమాలి చదువు చెప్పాల్సి వస్తుంది. పూర్వంలాగా మనం ఒక మాట అంటే పడట్లేరు వాళ్ళు. ఒక మాట అంటే అనాల్సిన అవసరం మాకేం లేదు. ఒక 10 ఏళ్ళకు జనరేషన్లో చాలా మార్పులు వస్తుంది. వాళ్ళ విద్యార్థులు చాలా అంటే వాళ్ళ నాన్న బుజ్జి పండు అన్నయ్య చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పినా కూడా వాడికి పాపం ఈ సెల్ ప్రభావం పిల్లల మీద, చిన్నపిల్లల మీద
చాలా ఉంది. వాళ్ళు ఇంటికి వెళ్తే మళ్ళీ వస్తారో రారో తెలియదు. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో తల్లిదండ్రులు సెల్ చూస్తారు. ఆ సెల్ చూసినప్పుడు వాళ్ళకి ఆ సెల్ కొనుక్కోవాలి. పాఠశాలలో మేమేమో ఆ సెల్లని అనుమతించాం. దీనివల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయోరత్యంత దుర్లభమని శాస్త్రం. అందులో సద్గురు యొక్క పాదసేవ లభించడం అనేటువంటిది చాలా దుర్లభమని శాస్త్రం చెప్తుంది. వెనుకటి కాలంలో అప్పుడు విద్య నేర్చుకోవాలనుకుంటే కనుక గురువు యొక్క శుశ్రూష చేసుకుంటూ విద్య నేర్చుకునేటువంటి వారు. కర్ణుడు ఆ విధంగానే ద్రోణాచార్యుని వద్ద శిష్యరికం చేసి నేర్చుకున్నాడని కూడా చెప్తారు. అట్లా విద్యార్థి గురువు యొక్క శుశ్రూష చేసుకుంటూ గురువు చెప్పింది అవలంబించుకుంటూ నేర్చుకునేటువంటి వారు. ఇప్పుడు అట్లా విద్యార్థులు ఉన్నారంటారా? అంటే ఇప్పుడున్న సమాజంలో ఆ గురు శుశ్రూష అని ఒకవేళ మనం అంటే మనం ఏదో ఆ పిల్లవాడితో అన్ని చేయించుకుంటాం, చైల్డ్ లేబర్ అనేటువంటి విధంగా యాక్ట్ కిందకి వస్తుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో అంటే ఒక 30 ఏళ్ల క్రితం చేశారు. ఇప్పుడు కూడా 10 మంది విద్యార్థులు ఉంటే కొంతమంది విద్యార్థులు అంటే వాళ్ళ పరంపర వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు కదా, ఆ తల్లిదండ్రులు నాన్న గురు సేవ చేసి నేర్చుకోవాలి చెప్తున్నారు. మమ్మల్ని కూడా ఏమండి మా పిల్లవాడితో సేవ చేయించుకోండి అంటారు. కానీ వాళ్ళు అన్నారు కదా అని మనం ప్రామాణికంగా తీసుకుంటే పిల్లవాడు మళ్ళీ వెళ్ళి తల్లికి ఏమని చెప్తే ఆ తల్లి ఉదయం గాయపడి మనకి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు. చదువుకుంటేనే గొప్ప, చదువుకుంటే చాలు పాఠశాల దాతల ద్రవ్యానికి మంచి జరుగుతుందనే భావనలోనే అధ్యాపకులు పాఠశాలలు ఉన్నాయి. మరొక ప్రశ్న గురుగారు, ఇప్పుడు లౌకిక విద్యలన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ కింద అట్లాంటి కొన్ని యూనివర్సిటీల కింద ఎస్ఎస్సి బోర్డు ఆ బోర్డు కింద ఇంటర్మీడియట్ బోర్డు ఆ బోర్డు కింద ఇట్లా ఆ విద్యలన్నీ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఎంతోమంది వేద పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ వేద పాఠశాలలన్నీ కూడా ఇలా ఏదైనా బోర్డు ఉందా, వాటి కింద నిర్వహించడం అనేటువంటిది జరుగుతుందా, లేకపోతే ఎవరికి వాళ్ళు పాఠశాల పెట్టేసుకొని చెప్పేసుకోవచ్చా? అదే టీటీడీ వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఈ సొంత పెట్టుకున్న వాళ్ళు చాలామంది కలపలేదు. కానీ వాళ్ళు టీటీడీ వాళ్ళు సహకరిస్తున్నారు పాఠశాల. ఉజ్జయిని వారు టీటీడీ వాళ్ళు వాళ్ళ యొక్క అనుగ్రహం అంటే వారు ఎంతమంది ఉన్నారు చెకింగ్స్ ఉంటాయి మాకు. ఉజ్జయిని వారు టీటీడీ వారు సాందీపిని మహర్షి ఆ పాఠశాల తరఫున నేను కూడా చాలా వేద సమ్మేళనాలు పాల్గొన్నాను. వారు పూర్తిగా తీసుకోలేదు, టేక్ ఓవర్ చేసుకోలేదు. కానీ ఎండోమెంటు ఈ 3 సంస్థలు ఎంతో కొంత మనకి సహకారం అందిస్తున్నాయి. కానీ పరీక్షలు అన్నారు కాబట్టి యూనివర్సిటీ అంటే మనకు కంచి, శృంగేరి కొన్ని సంస్థలు ఉన్నాయి. అలాంటి సంస్థల్లో చదువుకున్న అధ్యాపకుల్ని పెట్టుకుంటేనే ఆ పాఠశాలకి యోగ్యత. ఇంకోటి అలాంటి సంస్థల్లో పరీక్షలు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ సర్టిఫికెట్కి కేవలం పాఠశాల సర్టిఫికెట్ ఇస్తే ఆ పిల్లవాడికి ఉపయోగం లేదు. ఓకే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థి ఏ వయసులో రావాలి? వచ్చినటువంటి విద్యార్థి పూర్తి విద్య నేర్చుకొని ఏ వయసులో వెళ్ళిపోతాడు? ప్రస్తుతం ఉన్న కాలంలో 8 సంవత్సరాలకి పంపడం కష్టం అండి. ఎందుకంటే వాడికి అప్పటికి అక్షరాలు రాయడం చదవడం రావాలి కదా. పూర్వకాలంలో వచ్చేది తల్లి 5 ఏళ్ళ నుంచి నేర్పుతాం. కాబట్టి ఇప్పుడున్న కాలంలో 12 ఏళ్ళకి వస్తే చాలండి. 12 ఏళ్ళకి వస్తే అధ్యాపక సంవత్సరం 12 ఏళ్ళకి వేదం మొదలు పెట్టచ్చు, 15 ఏళ్ళకి స్మార్థం మొదలు పెట్టచ్చు. మరో 12 ఏళ్లలో వాడు యుక్త వయసుకు వచ్చేసరికి 25 సంవత్సరాలకు వచ్చేసరికి స్నాతక వ్రతాధికారం వచ్చేసరికి వాడు ఈ వేదం నేర్చుకుంటూ వేదం కొద్దిగా వాడు అంటే ఏ విద్య కాదు, ఈ హున విద్య కంటే కూడా పెద్దలు చెప్పేది ఏంటంటే సంస్కృతం అంటే అమరకోశం, సంస్కృతం ఇవన్నీ చేసుకుంటే. ఎందుకంటే బ్రాహ్మడికి ఎంతసేపు దేశం యొక్క క్షేమం కోరుకోవాలి తప్ప అవసరమైతే యుద్ధం చేయాలేమో. కానీ యుద్ధకాలంలో అది యుద్ధానికి రాజులు ఉంటారు, క్షత్రియులు వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు. క్షత్రియులు లాంటి ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే మనకి నిజంగా చాలా ధనం వస్తుంది పాఠశాలకు అనుకుంటే క్షత్రియుల్ని తీసుకొని, అంటే క్షత్రియులు అంటే నేను కులం చెప్పట్లేదు, బ్రాహ్మడు అంటే కులం చెప్పట్లేదు. బ్రాహ్మణుడు అంటే సంస్కారాన్ని బట్టి వేదం, సంస్కారం బట్టి వేదము, సంస్కారాన్ని బట్టి యుద్ధం. వాడి యొక్క క్షాత్ర ఉంటే ఒకవేళ అలాంటి వాళ్ళని తీసుకొని యుద్ధానికి కొంతమందిని దేనికి సంబంధించిన వాళ్ళు దాన్ని తీసుకుంటే బాగుంటుంది. దేశం క్షేమము అనుకుంటూ మాట అన్నారు కనుక దేశరక్షా సమం పుణ్యం, దేశరక్షా సమమృతం, దేశరక్షా సమో యోగో దృష్టో నైవచ నైవచ అని ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విషయం. దేశరక్షణనే ప్రధానం ఉంటుంది. విద్యార్థులకు ఇప్పుడు విద్య నేర్పుతున్నటువంటి ఈ సందర్భంగా పిల్లల్లో కూడా దేశభక్తిని కూడా నింపాల్సినటువంటి అవసరము అధ్యాపకుల మీద ఉంది కదా. ఈ కోణంలో ఏదైనా మీరు ఆలోచించారా? పిల్లల కోసం దేశ రక్షణ గురించి, దేశం పట్ల మనం ఏ విధంగా ఉండాలి, సమాజం పట్ల ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బాధ్యతగా ఉండాలి అనేటువంటి క్లాసులు, అంటే కేవలం ఎప్పుడు చూసినా కానీ స్మార్థము వేదమనే కాకుండా ఈ లౌకికమైనటువంటి అంశాల మీద అంటే మోటివేషనల్ క్లాసెస్ లాంటివి, దేశభక్తి మీద క్లాసెస్ లాంటివి అట్లా ఏమైనా మీరు ఎప్పుడైనా తీసుకోవాలనేటువంటి? అయ్యో, పెద్దలందరూ చాలామంది వస్తుంటారు, ఈ సభల్లో చెప్పేవి అవే అండి. దేశం కోసం బ్రాహ్మడు, మిలిటరీ వాళ్ళు సరిహద్దుల్లో ఎలా పనిచేస్తున్నారు, లోపల తపస్సు శంకరాచార్య వారు ఏం కత్తి పెట్టారండి. ఆ రోజుల్లో 177 మతాలు ఇంకా అధిక మతాలు, అవైదిక పాషండ మతాలు, ఆ మతాలన్నిటినీ వాళ్ళు కేవలం చర్చ ద్వారానే పంపించేశాడు కదా. కాబట్టి బ్రాహ్మడికి ఎప్పుడు అంటే
ఇదం బ్రాహ్మ ఇదం క్షాత్రం అనేది ఎప్పుడంటే ఇంకా ఎవరు మనల్ని రక్షించే వాళ్ళు లేరనుకున్నాం. తనని తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు శాపాదపి శరాదపి. అంతే తప్ప జన్మతోటి అందరూ అన్ని పనులకి అందుకే విభజించింది వేదమే. బ్రాహ్మడు ఏం చేయాలి, క్షత్రుడు ఏం చేయాలి, మిగతా వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు సమాజం పట్ల ఉండాల్సినటువంటి బాధ్యతలకు సంబంధించిన అంశాలన్నీ సభల్లో దేశభక్తి గురించి ఇవన్నీ చెప్తుంటారు. అందుకే ఇక్కడ వేద సభలు, శాస్త్ర సభలు ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి? ఇక్కడ ఏం చెప్తుంటాం మేము, మధ్య మధ్యలో సంస్కృత పండితులు వీళ్ళు వచ్చి దేశభక్తి గురించే చెప్తుంటారు. వదతు సంస్కృతం అంటే ఇవన్నీ దేశభక్తి గురించే. యుద్ధం చేయాలని ఒకవేళ చెబితే మొదటి నుంచి వీళ్ళకి తపస్సు ఎక్కువగా చేయాలని. అంటే ఇప్పుడు ఉత్తమ విద్యార్థి, ఉత్తమ వేద పండితుడు, ఉత్తమ స్మారత పండితుడిగా పంపించడమే మాత్రం కాకుండా ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్ది పంపించేటువంటి విధంగా మీరు ప్రయత్నం. వేదం నేర్చుకున్న వాడికి సహజంగా సంస్కారం వస్తుంది. ప్రత్యేకంగా మనం వేదంకు ఉన్నటువంటి గొప్పతనం వేదంలో అన్నీ ఉన్నాయి. వేదం తపస్సుతోటి వీడు రక్షించుకోవడమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా రక్షించుకునే యోగ్యత వేదంలో ఉంది. అందుకని మనకి ప్రత్యేక యుద్ధాలు చేయాల్సిన అవసరం బ్రాహ్మడికి ఏం లేదు. ఇప్పుడు చివరిగా వేద పాఠశాల నిర్వహణ అనేటువంటివి కష్ట నష్టాలతో కూడుకున్నటువంటి సమస్యని అంత ఆషామాషి కాదు అసలు. చాలామంది అనుకుంటారు ఆయనకేంటి వేద పాఠశాల నడుపుకుంటున్నాడు, కూర్చొని చోటు చేస్తాయని చాలామంది అనుకుంటారు. తమ పిల్లలను వేద పాఠశాలలో వేసేటువంటి వాళ్ళు కూడా మా పిల్లలు అక్కడ వేసేసాం, మా బాధ్యత అయిపోయింది అని కూడా చేతులు దులిపేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా అంతా వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు. కానీ నిర్వహణ అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి అదంతా ఆషామాషి కాదు. దానికి ఎన్నో ఖర్చులు ఉంటాయి. పిల్లలకు ఏమాత్రం ఏమైనా ప్రమాదం వచ్చినా కానీ ఆ ప్రమాదం అంతా మీపైన పడేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు కావాల్సినటువంటి అన్నపానాదులు అందించడమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణను కూడా చూసుకోవడము, ఇంకో ఎన్నో ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని అధిగమించడం వల్ల అంటే ఎంత కాదన్నా నెలకు ఎంత కాదన్నా కానీ ఒక 3-4 లక్షల పైనే అయ్యేటువంటి ఖర్చు. ఈ ఖర్చంతా కూడా మరి మీరు ఏ విధంగా భరిస్తున్నారు? ఈ కష్ట నష్టాలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతంగా అంటే నాకు ఒక 10 ఏళ్ల క్రితం 2 నుంచి 3 లక్షలు అయిపోయింది. ఇప్పుడున్న దగ్గర నుంచి ఒక 3 లక్షల నుంచి 5 లక్షల లోపు ఖర్చుతోటి నాకు ఋగ్వేదం, యజుర్వేదం, స్మార్ట్ 3 అధ్యాపకులు, ఒక వంట వాళ్ళు, పని వాళ్ళు, ఒక 3 నుంచి 5 లక్షల కరెంటు బిల్లులు, గ్యాసులు జరుగుతున్నాయి. అంటే నెలకు ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. 5 లక్షల లోపు. ఇది సరిపోతుందా మీకు ఖర్చు? అంటే నెలకు ఒక 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మీకు. ఈ 5 లక్షల ఖర్చు మీకు వెళ్తుందా అసలు? ఏ విధంగా దీన్ని మీరు ఎదుర్కొంటున్నారు? అంటే కొద్దిగా కష్టమే. అయితే నేను కొద్దిగా వైదిక కార్యక్రమాలు చేస్తుంటాను కాబట్టి వెళ్ళిన దాతల దగ్గర ఇప్పుడు మహాలింగార్చన ఇలాంటివి స్మార్తం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళను మాలాగా కొద్దిగా సమర్థులుగా తయారు చేసి తీసుకోండి. ఎందుకంటే కేవలం ఎన్ని రోజులు వాళ్ళని అడుగుతుంటాం కానీ వారికి మేము ఏదైనా చేయాలి కదా. పరస్పరం భావయంతో అంటే మనకిచ్చే కుటుంబీకులకి ఒక్కోసారి వాళ్ళకి పురోహితులు దొరకకపోవచ్చు. కాబట్టి మేము ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్గా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు మేము ఆ సమయం చూసుకొని పిల్లల పాఠాలు పోకుండా, ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చింది పాఠాలు, ఆ పాఠాలని జాగ్రత్తగా మేము కేర్ తీసుకుంటూ జాగ్రత్త వెళ్ళి యజమానుల ఇంట్లో వాళ్ళకి మహాలింగార్చన, కార్తీక సహకరిస్తే వారి ద్వారా మళ్ళీ చెప్పమని చెబుతాము. అయినా కూడా నెల వచ్చేసరికి ఎంతో కొంత మాకు టెన్షన్ ఉంటుంది. టెన్షన్ మాత్రం పడుతుంటాం. కానీ ఎంత టెన్షన్ పడుతున్నా వేదమాత రక్షిస్తుంటుంది. వేదమాత ఎవరు హృదయంలోనూ చేరుతుంది. కాకపోతే కాస్త మాకు కూడా కొద్దిగా పడుతుంది. ఎందుకంటే మేము ఈ టీటీడీలో ఉన్నాము, కాస్త మా చేతి మీద కూడా కొద్దిగా పడుతుంటుంది. కానీ బియ్యం అంటే వస్తు రూపంలో ఇంతవరకు నేను కొనడం జరగలేదు. కాకపోతే డబ్బు రూపంలో మాత్రం చాలా అవసరం, కొద్దిగా కష్టం ఉంది. ఎందుకంటే చాలా మంది వస్తువు ఇస్తే వాళ్ళు వినియోగిస్తారు కదా అని చెప్పి వస్తువులు ఇచ్చేస్తారు. మిగతా ఖర్చులు చాలా ఉంటాయి కదా. అయితే ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ నెల మీకు సపోజ్ చెప్తున్నాను, 1 లక్ష రూపాయలు నేను తీసుకొచ్చి ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఎప్పుడు జరగలేదు, డబ్బు రూపంగా జరగలేదు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సంవత్సరంలో ఒక 3-4 సందర్భాల్లో నా పర్సనల్గా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి పెట్టినందుకు నాకేం బాధ లేదు వేద పాఠశాలకి. కాకపోతే దాతలు పెరగాలని మాత్రం కోరిక ఉంటుంది. అలానే వాళ్ళని వెళ్ళి మేము బలవంతం చేయలేం కదా. కాకపోతే వేద పురుషుడే వారి హృదయంలో చేరి మాకు వేదాన్ని రక్షిస్తాడనే నమ్మకం మాకుంది. దాతలు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటారు. ఎవరైనా మీకు ఆర్థికంగా సహకారం చేయాలి అని అనుకుంటే కనుక మన సభ్యులు చూస్తున్నటువంటి వీక్షకులు కానీ హిందూ ధర్మచక్రం సంస్థ ద్వారా మీకు విరాళ వేదన అందజేయాలనుకుంటే కనుక మీరేమంటారు? చాలా అవసరం మాకు. ఇంకోటి ఇప్పుడు నేను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, స్మార్ట్ 3 భాగాల్లో పాఠశాల నడుస్తుంది.
ఇప్పుడు ఇదే కాకుండా నేను ఇంకో పాఠశాల చిట్యాలని అక్కడ కొండ మీద కూడా ఒక పాఠశాల నడుపుతున్నాను. అది కూడా 16 ఏళ్ళ నుంచి నడుపుతున్నాను. అక్కడ చూసుకునేది రెడ్డి గారైనా నా ఒక ఉంటుందన్నమాట. నేను ప్రిన్సిపాల్ ఉండి కాబట్టి ఇలాంటి సమయంలో నా ఖర్చులు ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలంలో శంకర మఠం అని కూడా ఒకటి ప్రారంభించాం. కాబట్టి ఈ ఖర్చులు అన్నీ ఉన్నాయి. మీ ఛానల్ ద్వారా మాకు వాళ్ళు దాతలు సహకరిస్తారంటే వారికి మేము కృతార్థులం. వేదపారాయణ ఫలితం వాళ్ళకు వస్తుంది. కుక్షౌ తిష్టది యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే కులం తారయతి దశపూర్వేశ దశాపరేశమని. సరే, వారికి ఇవన్నీ చాలామంది చెబుతుంటారు, నేను కొత్తగా ఏం చెప్పక. అంటే ఇప్పుడు ఎవరైనా పుట్టినరోజులు జరుపుకుంటే వాళ్ళ పేరున మీ వేద పాఠశాలలో జన్మదిన సందర్భంగా కానీ ఇప్పుడు మీ ద్వారా కూడా మాకు చెప్పచ్చు చెప్పకూడదు చెప్పు మనం, ఎందుకంటే అందరికి విదితమైన విషయం మన పాఠశాల. మీరు అంటే కొంతమంది అడుగుతుంటారు మరి వారికి వీడియోలు ఎందుకు పంపిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే వారికి తెలియకపోయినా ఇచ్చేస్తారు. కొంతమందికి ఏంటంటే మేము చేస్తున్నామో లేదో వారికి సత్యం గ్రహించాలి తెలియాలి కదా. మీరు మీ ద్వారా మేము వీడియో పంపిస్తున్నాం, అది తప్ప ఉప్ప అంటే ఇప్పుడున్న కాలంలో నిర్వహణ వ్యయము ఈ కాలంలో అధిక భారం అయిపోయింది కాబట్టి ఇది తప్పేం కాదు. వారి పేరుని ఈరోజు అలా వీడియోలు మన ద్వారా పొందినటువంటి వాళ్ళ యొక్క అనుభూతి అనిర్వచనీయమైనటువంటి, మాకు చాలా ఆనందం కలిగిందని చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అలా ఇలా పుట్టినరోజు నాడు వారి పేరున మీరు మన విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేస్తారు. పెళ్లి రోజు అయితే పెళ్లి రోజున చేస్తారు. ఎవరైనా ఆర్థికం ఉన్నా కానీ పుణ్యతిథి రోజున సందర్భంగా ఇంకేమైనా శుభకార్యాలు చేసుకున్నప్పటికీ కూడా అలా చేస్తారు. ఇవన్నీ కూడా మనం అంతేకాకుండా మన వేద పాఠశాల నిర్వహణకు కూడా ఎవరైనా మంచి హృదయం కలిగినటువంటి వారు వదాన్యులు మన వేద పాఠశాలకు ఎవరైనా సహకారం చేయాలనుకుంటే కూడా వారు సహకారం చేయవచ్చు అని కూడా కోరుకుంటున్నారు. సో ఇదండి ఈ రోజున బ్రహ్మశ్రీ చేబిఎం రాఘవ శర్మ గారితో చేసినటువంటి ముఖాముఖి. అందరికీ వేద పురుషుని యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వేదం సంబంధించినటువంటి వేద పాఠశాలకు సంబంధించినటువంటి ఎన్నో కష్ట నష్టాలు తాను ఎదుర్కొన్నటువంటివి, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు ఎన్నో చెప్పారు. ఈ సందర్భంగా వేద విద్యార్థులను వేద పాఠశాలల్లో చేర్చడానికంటే ముందుగా తల్లిదండ్రులు ఈ వీడియోను బాగా చూసి ఈ వీడియోను 10 మందికి ఇంకా ఇలాంటి వాళ్లకు వీడియోను అందజేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఒక మంచి అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తితో మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూలో కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.